హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి పూర్తి డెకరేషన్ చేసి చూపిస్తానండి. అమ్మవారికి కట్టే శారీ అయినా, సాల్వా అయినా, బ్లౌజ్ అయినా కొత్తది తీసుకోండి. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవాలండి. ఇలా వాల్ హ్యాంగింగ్ హుక్స్ అని దొరుకుతాయండి ఆన్లైన్లో, లేదంటే నియర్ బై స్టోర్స్లో అయినా దొరుకుతాయి. వాల్ హ్యాంగింగ్ హుక్స్ అని అడిగితే మీకు ఎలా వీలుంటే అలా ఏర్పాటు చేసుకోండి, అటు ఇటు. ఇప్పుడు థ్రెడ్ ఉంది కదండి, మధ్యలో థ్రెడ్ మీరు ఏ క్లాత్ అయితే ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారో దాని గ్యాప్ను చూసుకొని వాల్కి అలా అరేంజ్ చేసుకోవాలండి, థ్రెడ్డింగ్ కట్టి. నేనైతే షాల్వాని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఒకటండి, మనం యూజ్ చేసే క్లాతులు మాత్రం అమ్మవారికి ఏ దానికైనా, బ్యాక్గ్రౌండ్ అయినా కట్టడానికైనా యూజ్ చేయకూడదు. ఇవి ఫ్లవర్స్ సైడ్స్ హ్యాంగింగ్కి తగిలించాను కదండి, ఆ ఉక్కుకి. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్స్ పంపిస్తాను. మధ్యలో మనకి టేప్ ఉంటుందండి, గమ్మింగ్ టేప్ అని ఉంటుంది. ఆ గమ్మింగ్ టేప్తోని అతికించుకున్నాను. మధ్యలో ఇంకో 2 లైన్స్ని అతికించుకొని ఇంకొక లైన్ ఉంటే దాన్ని పైనంగా అవి కనపడకుండా అరేంజ్ చేశాను. చూడండి, గలీజ్గా అతికించిన టేపు కనిపించకుండా పైనంగా ఆ విధంగా అటు ఉక్కు మీద ఇటు ఉక్కు మీద దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారికి ఏర్పాటు చేసే క్లాత్స్ మెరూన్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా, అంటే డార్క్ కలర్ అయితే చాలా చక్కగా, ఎల్లో అన్నా మెరూన్ అన్నా అరేంజ్ చేసుకోండి, చక్కగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. ఇప్పుడైతే సత్యనారాయణ పీట పెట్టుకున్నానండి. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే టీపాయ్ అయినా పెట్టుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా పెట్టుకోండి. నేను ఉక్కులు పెట్టుకున్నానండి. ఆ క్లాత్ అనేది లేచిపోకుండా, అంటే గాలికి ఎగిరిపోకుండా సైడ్స్కి పినీస్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ పీటను ఎందుకు అరేంజ్ చేశానంటే, మనం అమ్మవారికి దీపారాధన, ప్రసాదాలు, పండ్లు అవి ఇవి పెట్టుకుంటాం కదా, అందుకోసమని పీటను అరేంజ్ చేసుకున్నా. మంచిగా ఒక రైస్ బౌల్, అంటే చెంబుని తీసుకోండి. 2 చెంబులు తీసుకున్నాను. 2 చెంబులలో కూడా రైస్ని నింపుకున్నాను. మీరు కలశం పెట్టుకోవాలనుకుంటే పై చెంబులో వాటర్ వేసుకోవాలండి. అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ వేసుకొని కలశం పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను డెకరేషన్ కోసమే, ఓన్లీ పర్పస్ డెకరేషన్, అందుకోసమే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఒక చిన్న కర్రను ఒకటి తీసుకోండి. కర్రని ఈ విధంగా పై చెంబుకి ఇలా కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారికి ఏదైతే కట్టాలి అనుకుంటున్నామో క్లాత్ని, ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీ అండి, మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. మనం కుర్చీలు ఎలా పెట్టుకుంటామో అదే విధంగా అండి, చక్కగా మొత్తము ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే ఆ కుర్చీళ్ళు ఉన్నది మాత్రం మన సైడ్ వచ్చేలా చూసుకోండి, అంతే. ఇప్పుడు మధ్యలో ఒక పిన్ను పెట్టుకోండి. ఆ మధ్యది బ్యాక్ సైడ్ వెళ్ళేలా, కర్ర మించి బ్యాక్ సైడ్ వెళ్ళేలా. ఇప్పుడు చూడండి ఎలా పెడుతున్నానో, చక్కగా బ్యాక్ సైడు ఆ పిన్ను వెళ్ళేలా మధ్యలో అటు ఇటు సమానంగా ఉండాలి. ఇప్పుడైతే మధ్యలో పిన్ను పెట్టుకోండి, ఒక పినీస్ పెట్టుకుంటే సరిపోతుంది. క్లాత్స్ అనేవి కింద వేయకూడదండి. శుభ్రం చేసుకున్నాక నేల మీద వేసినా ఏం కాదు, లేదా ఒక సాపన్నా ఏదన్నా వైట్ క్లాత్ మీద కుర్చీళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు అటు ఇటు సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక థ్రెడ్ని పెట్టుకుందాం. మీ ఇంట్లో వడ్డానం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా నేను ఒక, అంటే లేస్ ఉంటుంది కదండి, ఆ లేస్ డిజైన్ది ఉందన్నమాట. ఆ లేస్తో వడ్డానంని ఇలా అరేంజ్ చేసుకున్నాను. వడ్డానం లాగా అరేంజ్ చేశాను అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ చిన్నగా ఉంటే కొబ్బరికాయను కూడా చిన్నదిగా తీసుకోవాలండి. నాకు అమ్మవారి ఫేస్ చిన్నగా అనిపించింది కాబట్టి చిన్న సైజులో కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు అమ్మవారి రూపు ఉంటుంది కదా, అదే ఫేస్ అండి. ఫేసు రూపుని అలా చక్కగా అరేంజ్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా అలా పెట్టేసుకోకండి, కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అమ్మవారికి ఇక్కడ చెవులు ఉన్నాయి కదా, చెవుల దగ్గర చిన్న రంధ్రాలు ఉన్నాయన్నమాట, హోల్స్ ఉన్నాయి. అటు ఇటు థ్రెడ్, పురుకోస ఉన్నా పర్వాలేదు, లేదా ఇంట్లో థ్రెడ్ ఉంటుంది కదండి, థ్రెడ్తోని అటు ఇటు కట్టేసుకోండి. చక్కగా థ్రెడ్ని ఒక 10-15 మడతలు వేయండి, అప్పుడు మంచిగా లావుగా ఉంటుంది కదా. థ్రెడ్తో కూడా, అంటే పురికోస సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండదు కదండి అందుబాటులో, ఇలా థ్రెడ్ లాగా కట్టేసుకోండి. ఇప్పుడు
కింద పడకుండా చక్కగా ఉంటుంది అమ్మవారి రూపు. ఇప్పుడు మనము అమ్మవారికి నగలతోని అలంకరణ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అమ్మవారికి వేసే నగలు గోల్డ్వైనా 1 గ్రామ్ జ్యువెలరీ అయినా ఉంటుంది కదండి, అవి మనం యూస్ చేసినవి అయితే మాత్రం పాలల్లో అయినా లేదా పసుపు నీళ్ళల్లో అయినా కడుక్కొని వేయాలి. డైరెక్ట్గా మాత్రం వేయకూడదండి, మనం యూస్ చేసినవి తప్పవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా నగలతోని అలంకరణ చేసుకున్నాను అమ్మవారిని. ఆన్లైన్లో 2 దండలు తెప్పించుకున్నానండి, ఆర్టిఫిషియల్ దండలు. ఈ విధంగా బ్యాక్ సైడ్ వేసానన్నమాట. అటు ఇటు కొసలు ఉంటాయి కదా, ఇటు ఫ్రంట్కి వేసుకోవాలి. దండనేమో బ్యాక్ సైడ్ వేయాలి అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ దండలు కావాలి అనుకుంటే పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉంటాయో. ఒకవేళ మీకు కావాలనుకుంటే మెసేజ్ పెట్టండి, లింక్స్ ఇస్తాను లేదా కోడ్ ఇస్తాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కాదండి, రియల్ ఫ్లవర్స్ను కూడా మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొత్తవి గాజులు ఉంటే మనం యూస్ చేయకూడదండి గాజులు. కొత్త గాజుల్ని తెప్పించుకొని అమ్మవారికి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నేను పెట్టుకున్నాను. చూడండి, కింద నేను డెకరేషన్ కోసం అటు సైడు ఇటు సైడు పాట్స్ పెట్టాను, డెకరేషన్ పార్ట్స్. మీ ఇంట్లో ఏమున్నా కూడా డెకరేషన్ చేసుకోవచ్చండి. సైడ్కి చాలా సింపుల్ అండ్ తక్కువ ప్రైస్లో అమ్మవారి డెకరేషన్ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.